మన జీవితంలో సమస్యలనేవి మనల్ని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి. అయినా కూడా మిగిలిన జీవితమైన హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోటి మనం పరిగెడుతూనే ఉంటాం. అలా మన వెనక పరిగెడుతున్న సమస్యల్ని, మనల్ని వదలకుండా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడడానికి మనకి ఎన్నో పూజలు, పరిహారాలు ఉన్నా, దేవుని ఆరాధన ఉన్నా సరే, మనకి అతి శక్తివంతమైన రోజులైతే కొన్ని ఉన్నాయండి. వీటిని మిరాకిల్ డేస్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఆ రోజే మనకి అద్భుతమైన రోజు ఈ రోజు అండి. అదేంటంటే 9/9/2025. ఈ రోజు మనం మన సమస్యల నుంచి బయటపడడానికి మనం చేయవలసిన చాలా సులభమైన పరిహారం ఏంటి, ఎవరిని పూజించాలి, ఏ విధంగా పూజించాలి అనే విషయాలే ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. అలాగే దసరా పూజా కిట్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. మిగిలిన పూజా సామాగ్రి ఏది కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మీకు అవసరము అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchami.poojanets లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. మీకు ప్రోడక్ట్ అందడానికి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి 4 to 10 వర్కింగ్ డేస్ మీకు పడుతుంది. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఛానల్లో అనేక రకాల పూజలు, పరిహారాలు, అలాగే పూజా వస్తువుల విశిష్టత కూడా నేను చెప్తూ ఉన్నాను. అందులోని నేను సంకష్టహర చతుర్థి పూజా విధానం గురించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి, మనకు బుధవారం వచ్చే సంకష్టహర చతుర్థి రోజు అని చెప్పి ఆ వీడియో అనేది షేర్ చేశాను. అలాగే ఆడవాళ్ళు సింహద్వారం దగ్గర మనం చేసే తప్పులు ఏంటి, చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని కూడా తెలియజేస్తూ ఒక వీడియో అనేది షేర్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. యూనివర్స్ మిరాకిల్ డే అని ఇందాక చెప్పాను కదా, ఆ రోజు ఏ రోజు అంటే ఈ రోజేనండి. 9/9/2025. మనకి 9వ తారీఖు 9వ నెల, ఈ సంవత్సరం 2025ని మనం 2+2+5 జంట 9 అంటే 9, 9, 3 9లు. చాలా లక్కీ నెంబర్ అండి ఇది. మనం కార్లు, బైక్ కి చాలా మంది డబ్బులు ఇచ్చి ఫ్యాన్సీ నెంబర్ ని తీసుకుంటారు. దీనికి కారణం ఏంటంటే 9, 9, 9 ఈ 3 9లు కూడితే మనకి మళ్ళీ 9 వస్తుంది. అంటే 9 3 27 కదా. 2+7 9. ఇది కుబేర సంఖ్య కూడా. ఈ అద్భుతమైన రోజుని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. ఏం చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. 9 అనేది నవగ్రహాల్లో 9వ నవగ్రహం ఎవరు అంటే అంగారకుడు. అంగారకుడు కుజుడు. అంగారకుడికి సంబంధించిన రోజు ఏంటంటే మంగళవారం. మంగళవారానికి అంగారకుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మనకి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. అది ఈ మిరాకిల్ డే మనకి ఏ రోజు వచ్చింది, మంగళవారంతో కలిసి వచ్చిందంటే అద్భుతమే కదండి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ తప్పకుండా చేసుకోండి. అయితే ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9:09 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పే పరిహారం మాత్రం ఈ పర్టికులర్ సమయంలోనే చేయాలి. అది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఎంత కష్టపడినా సరే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. సంతాన ప్రాప్తి కలగడం లేట్ అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, ఆర్థిక ఇబ్బంది పెడుతున్నాయి, సొంత కళ ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరడం లేదు. వీటన్నిటికీ మూల కారణం అంగారకుడి యొక్క చెడు ప్రభావం వారి మీద ఉండడం వల్ల. అలాంటి అంగారకుడి చెడు ప్రభావాన్ని మంచి దృష్టిగా మన మీద పడేలా చేయాలంటే తప్పనిసరిగా ఈ రోజు ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మన కోరికలు అనేవి త్వరగా నెరవేరుతాయి. రోజు తప్పకుండా సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి 6 దీపాలు, 1000 దీపాలు వెలిగించండి. ఇంట్లో కూడా మీరు 6 షట్కోణం ముగ్గు వేసి, షట్కోణం ముగ్గు ఎలా వేయాలని ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టానండి. అందులో ఏదో ఒకటి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అది చూసి షట్కోణం ముగ్గు వేసుకుని ఆ 6 దీపాలు వెలిగించండి. 6 నెయ్యి దీపాలు. నెయ్యి లేని వారు కనీసం నువ్వుల నూనెతో అయినా ఎరుపు రంగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అయితే ఈ మధ్య మన ఛానల్లో కొత్తగా లాంచ్ చేశాము. అదేంటంటే ఇలా షట్కోణం పీట అండి. చూసారా, 6 షట్కోణాలు. అంటే షట్కోణం అంటే 6
మూలలు వస్తాయి అన్నమాట. అలాంటిది 6 షట్కోణాలు కలిగిన ముగ్గు మధ్యలో మనకి ఓం అని రాసి ఉంటుంది. ఈ పీటలు అనేది ఇంతకు ముందే లాంచ్ చేసి చాలా మంది తీసుకున్నారు. దాంతో పాటు చాలా మంది ఈ వేల్ దీపం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఓం, ఇది వచ్చేసి శూలం. ఈ దీపాన్ని ఎవరైతే ఈ 2 సెట్ గా తీసుకున్న వాళ్ళైతే ఈ సెట్ గా వెలిగించుకోండి. మేము ఇది ఒక్క పీట తీసుకున్నామంటే ఈ ఒక్క పీట మీద మీరు దీపారాధన చేయండి. అంటే ఒక ప్లేట్ లో 6 దీపాలు పెట్టి దీని మీద పెట్టి దీపారాధన చేయండి. లేదు వేలు దీపం ఒక్కటి తీసుకున్నాం అనుకుంటే షట్కోణం వేసి మధ్యలో ఎత్తడి గాని రాగి గాని వెండి గాని ప్లేట్ పెట్టి దాంట్లో 6 దీపాలు పెట్టి వెలిగించండి. ఏదైనా సరే ఈ విధంగా వెలిగిస్తే చాలా మంచిది. ఇక తర్వాత ఏం చేస్తారంటే సాయంత్ర సమయంలో ఒక ఎరుపు రంగు పెన్, అలాగే ఒక వైట్ పేపర్ ని చిత్రాకారంలో ఉండే వైట్ పేపర్ ని ఒకటి సిద్ధం చేసుకోండి. ఎరుపు రంగు పెన్ ని ఒకటి సిద్ధం చేసుకోండి. ఎర్రని కుంకుమను ఒకటి సిద్ధం చేసుకోండి. రాత్రి మనం సాయంత్రం దీపారాధన చేసుకుంటాం కదా. దీపారాధన చేసిన తర్వాత దీపం సాయంత్రం వెలిగించింది రాత్రి 9 గంటల వరకు వెలిగేలాగా చూసుకోండి. 9 గంటలకి ఏం చేస్తారంటే పరిహారం మీరు ఎప్పుడు చేయాలి, పూజ అనేది ఉదయం చేసుకున్నా పర్వాలేదు, సాయంత్రం మాత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని ఈ సమయంలో అంటే 9 గంటల రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాలు అంటే 9 నిమిషాల లోపల ఈ పరిహారం చేసుకోవాలి. ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ వైట్ కలర్ పేపర్ ఒకటి తీసుకున్నారు కదా, ఇలా వైట్ కలర్ పేపర్ తీసుకున్నారు కదా, దీనికి 4 వైపులా ఎర్రని కుంకుమని అనేది అంటించండి. ఆ తర్వాత ఎరుపు రంగు పెన్ను తీసుకోండి. పెన్ను తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంది, అది అప్పుల సమస్య అవ్వచ్చు, మంచి జాబ్ రావాలని అవ్వచ్చు, లేదంటే ఆదాయం పెరగాలని అవ్వచ్చు, సొంత ఇంటి కళ అవ్వచ్చు, సంతాన ప్రాప్తి అవ్వచ్చు, వివాహంలో అడ్డంకులు అవ్వచ్చు, ఏదైతే మీ కోరిక న్యాయబద్ధంగా ఉంటుందో ఆ కోరికను అనేది దాని మీద 9 సార్లు రాయండి. దాని మీద మీ కోరిక, నాకు ఒక మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలని కోరిక ఉంది అని చెప్పి రాయండి. లేదంటే మాకు త్వరలో సంతాన ప్రాప్తి కలగాలని ఆశీర్వదించండి అని చెప్పి రాయండి. లేదంటే వివాహం, ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్యను అనేది 9 మీ కోరికని 9 సార్లు 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల లోపల 9 నిమిషాల లోపలే ఈ రాయండి. రాసిన తర్వాత ఆ కాగితాన్ని అనేది 4గా మడిచే విధంగా ఉంది కదా, ఈ కాగితాన్ని రాసేసారు. రాసిన తర్వాత ఇలా 4గా అనేది మడవండి. మడిచిన తర్వాత దీన్ని ఇలా మీ చేతుల్లో పెట్టుకొని విశ్వంలోని శక్తులకి మీరు చెప్పండి. 9 సార్లు చెప్పండి మీ కోరిక ఏంటి అని చెప్పేసి 9 సార్లు చెప్పిన తర్వాత ఈ పేపర్ ని తీసుకువెళ్లి స్వామివారి పాదాల దగ్గర, లేదంటే మీరు దీపాలు వెలిగించారు కదా ఆ దీపం ముందు అనేది పెట్టేయండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మరుసటి రోజు ఈ పేపర్ ని తీసుకొని వెళ్లి దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అనేది హుండీలో వేసేయండి. అంతేనండి, చాలా సింపుల్ పరిహారం అన్నమాట. మీరు ఇక్కడ 6 నెయ్యి దీపాలు గాని నువ్వుల నూనె వేసి ఎర్రని ఒత్తులు వేసిన దీపాలైనా వెలిగించాలి. నెక్స్ట్ ఈ పేపర్ పెన్ తో ఈ విధంగా నేను చెప్పిన విధంగా అనేది మీ కోరిక ఏదైతే ఉందో రాయాలి. అంతేనండి. ఎప్పుడు చేయాలి? 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల లోపల మాత్రమే మీరు చేయాలి. ఈ శక్తివంతమైన రోజుని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. ఇంతకు ముందు ట్రిపుల్9 మిరాకిల్ డే అని చెప్పి నేను అంతకుముందు ఒకసారి వీడియో పెట్టినప్పుడు ఒకరిద్దరు చేసుకున్నారు నమ్మకంగా. చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పారనమాట. అందుకని నమ్మకం ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీకు ఈ కోరిక అనేది మీ కోరిక అనేది అతి త్వరగా నెరవేరుతుంది అనమాట. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా.